ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ మరోసారి విరుచుకుపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలోని మూలలంక, అమరావతి ప్రాంతంలోని కృష్ణానది లంక భూముల రైతులు కన్నీరు ఆంధ్రప్రదేశ్కు క్షేమం కాదని జనసేన అధినేత అభిప్రాయపడ్డారు. టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన పోలవరం కాంట్రాక్ట్ కంపెనీ ట్రాన్స్ట్రాయ్ అడ్డగోలుగా రైతుల భూమిని డంపింగ్ యార్డుగా మార్చేస్తే ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారన్న వివేకం కూడా చూపకపోతే ఎలా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. రైతుల సమస్యలపై పవన్ వరుస ట్వీట్లలో లేఖాస్త్రాలు సంధించారు. పోలవరం ప్రాజెక్టు పక్కనే ఉన్న మూలలంకలోని 207 ఎకరాల మాగాణి భూమిని రైతుల అంగీకారం లేకుండా డంపింగ్ యార్డుగా మార్చడం ఎంతవరకు న్యాయమో ప్రజాప్రతినిధులు చెప్పాలని ట్విట్టర్లో పవన్ డిమాండ్ చేశారు. పోలవరం నిర్మాణ ప్రగతిపై నెలకోసారి సమీక్ష జరుపుతున్న ఏపీ సర్కార్ ఈ సమస్యపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని పవన్ ప్రశ్నించారు. ఈ భూముల రైతులు తమవారు కాదనా లేక కాంట్రాక్టర్కు ఇబ్బందనా, ప్రభుత్వం నోరు మెదపడం లేదెందుకనని నిలదీశారు. గత్యంతరం లేని రైతులు నష్టపరిహారం చెల్లించమని అడిగితే వారి మొర ఎందుకు వినరని ఏపీ ప్రభుత్వాన్ని పవన్ ప్రశ్నించారు. పోలవరం రైతులు ఇప్పటికే పలు రకాలుగా నష్టపోయారని, ఇది అన్యాయమని అడిగితే పోలీసులతో కేసులు పెట్టించి వారి నోరు మూయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాసితుల పట్ల ప్రభుత్వం ప్రదర్శిస్తున్న తీరు మంచిది కాదని, ఇకనైనా వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మొత్తానికి పవన్ మరొకసారి స్పందించారు. ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ మరోసారి విరుచుకుపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలోని మూలలంక, అమరావతి ప్రాంతంలోని కృష్ణానది లంక భూముల రైతులు కన్నీరు ఆంధ్రప్రదేశ్కు క్షేమం కాదని జనసేన అధినేత ట్వీట్లో అభిప్రాయపడ్డారు. టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన పోలవరం కాంట్రాక్ట్ కంపెనీ ట్రాన్స్ట్రాయ్ అడ్డగోలుగా రైతుల భూమిని డంపింగ్ యార్డుగా మార్చేసిందని, ప్రజలు దీన్ని ఏ విధంగా ఆలోచిస్తారు అన్న వివేకం కూడా చూపకపోతే ఎలా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. రైతుల సమస్యలపై పవన్ వరుస ట్వీట్లలో లేఖాస్త్రాలు సంధించారు. పోలవరం ప్రాజెక్టు పక్కనే ఉన్న మూలలంకలోని 207 ఎకరాల మాగాణి భూమిని రైతుల అంగీకారం లేకుండా డంపింగ్ యార్డుగా మార్చడం ఎంతవరకు న్యాయమో ప్రజాప్రతినిధులే చెప్పాలని ట్విట్టర్లో పవన్ డిమాండ్ చేస్తున్నారు. పోలవరం నిర్మాణ ప్రగతిపై నెలకొకసారి సమీక్షలు జరుపుతున్న ఏపీ సర్కార్ ఈ సమస్యపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని పవన్ ప్రశ్నించారు. ఈ భూముల రైతులు తమవారు కాదు అనా లేక కాంట్రాక్టర్కేమైనా ఇబ్బందనా, ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదు అని నిలదీశారు. అయితే గత్యంతరం లేని రైతులు నష్టపరిహారం చెల్లించమని అడిగితే వారి మొర ఎందుకు వినట్లేదని ఏపీ ప్రభుత్వాన్ని పవన్ ప్రశ్నిస్తున్నారు. పోలవరం రైతులు ఇప్పటికే పలు రకాలుగా నష్టపోయారని, ఇది అన్యాయం అని అడిగితే పోలీసులతో కేసులు పెట్టించి వారి నోరు మోయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాసితుల పట్ల ప్రభుత్వం ప్రదర్శిస్తున్న తీరు మంచిది కాదని, ఇకనైనా వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అసలు గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనల ప్రకారం నదీ పరివాహకంలో ఉన్న భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. అక్కడ నిర్మాణాలు చేపట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక అనుమతి తీసుకుందో లేదో స్పష్టత కూడా లేదని పవన్ అంటున్నారు. ఈ భూములను తీసుకుని ఏం చేస్తారో ప్రజలకు, కనీసం రైతులకైనా తెలియజేయాలని పవన్ ప్రశ్నించారు. భూముల సేకరణకు ముందు ఎంత మేరకు నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం చెప్పిందో అంతా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పట్టా రైతులకు ఒకలా, లంక భూముల రైతులకు మరోలా పరిహారం ఇచ్చి వివక్షత పాటించడం మంచిది కాదని పవన్ అన్నారు. ఒకవేళ ఈ భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టే ఆలోచన లేకపోతే వాటిని సాగు భూములుగానే రైతులకు వదిలేయాలని
జనసేన పార్టీ డిమాండ్ చేస్తోందని ట్విట్టర్లో పవన్ ప్రశ్నించారు. రైట్, ప్రస్తుత పవన్ ట్వీట్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ వినయ్ అందిస్తారు. వినయ్, చెప్పండి, లంక భూములు కోల్పోతున్న ఈ రైతులు ఎవరున్నారో వాళ్ళ సమస్యల మీద పవన్ ట్వీట్ అయితే మనం చూస్తున్నాం. దీని మీద జనసేనాని ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? మరి దిగినట్టుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలవరం రైతులు, అదేవిధంగా రాజధాని రైతులు మొన్న కలిసి వారి సమస్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అయితే వీటన్నిటి అంశాలపైన కూడా పవన్ కళ్యాణ్ రోజు తన అభిప్రాయాలు ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు. పోలవరం మూలాలంక, అమరావతి కృష్ణానది లింక భూమి రైతులు పన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని చెప్పి కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. రైతులు అంగీకారం లేకుండా 207 ఎకరాల మాగాణ భూములు డంపింగ్ యార్డ్ గా మాత్రం ఎంతవరకు న్యాయమో ప్రజాప్రతినిధులు చెప్పాలని చెప్పి కూడా ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. టీడీపీ ఎంపీ రాయపాటికి చెందిన ట్రాన్స్రాయ్ కంపెనీ రైతుల భూములను డంపింగ్ యార్డ్ గా మార్చేస్తుంటే చూస్తూ ఊరుకున్న పాలకులను ఏమనాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ఆయన ట్విట్టర్ లో గట్టిగా ప్రభుత్వం ప్రశ్నించడం జరిగింది. నెలకోసారి పోలవరంపై సమీక్షలు చేసే ప్రభుత్వం ఈ సమస్య కనిపించడం లేదని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. మూలకంగా రైతులపై ఎందుకు అంతా నిర్లక్ష్యం చేస్తున్నారు, కేవలం కాంట్రాక్టుల్ని లబ్ధి కూర్చేందుకే రైతులకు అన్యాయం చేస్తున్నారని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ అన్నారు. ఇదే అన్యాయం అని అడిగితే పోలీసులు వాళ్ళని ఎవరు మూసి చేస్తున్నారు, ఇదంతా మంచిది కాదు అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం జరిగింది. సమాజ వికాసాన్ని కాంక్షించే వారు కృష్ణానది రైతులు బాధను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దళితులు కనుకే పరిహారం వారికి అన్యాయం జరుగుతుందన్న ఆవేదన వారిలో ఉంది. ఇది సమాజానికి మంచిది కాదు అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారం నదీ పరివాహక ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు, పట్టా భూములకు ఒకలా, లంక భూములకు ఒకలా పరిహారం ఇవ్వడం సరికాదని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ప్రభుత్వం దృష్టికి ఎన్ని అంశాలు కూడా తీసుకెళ్లారు. అలాంటి నిర్మాణాల కోసం ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకుంటుందో రైతులకు చెప్పాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒకవేళ అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోతే వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేయండి అంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లక్ష్మి, దానికి అంటే కంపెనీని, కాంట్రాక్టర్ని, అదేవిధంగా రాయపాటిని, ప్రభుత్వాన్ని అయితే ఇంకా డైరెక్ట్ గానే ప్రశ్నించినట్లుగా మనం ఈ ట్వీట్ లో చూస్తున్నాం. అంటే ఇక మీదట ప్రభుత్వం మీద ఏ విషయం మీదైనా సరే ఇలాగే పవన్ వెళ్లే అవకాశాలు ఉన్నాయంటారా వినయ్? అదే లక్ష్మి, మొన్న 2 రోజుల క్రితం రాజధాని భూమితో పాటు పోలవరం రైతులు ఎవరైతే లంక గ్రామ రైతులు ఉన్నారో వీళ్ళందరూ వచ్చి పవన్ కళ్యాణ్ కలిసారు. 207 ఎకరాలు అంటే 2 పంటలు పండే పచ్చటి భూమి ఒక డంపింగ్ యార్డ్ కోసం ప్రభుత్వం స్వీకరించింది. దీనివల్ల మాకు చాలా అన్యాయం జరుగుతుందంటే కూడా వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకొచ్చి కన్నీరు మున్నీరు అయ్యారు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఆ రోజు మొత్తం కూడా రైతుల సమస్యలు క్లియర్ గా వినడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా స్వయంగా ఆ గ్రామాల్లో పర్యటిస్తామని చెప్పారు పవన్ కళ్యాణ్. అయితే ఈ నేపథ్యంలోనే మరి ఒకసారి జనసేన బృందం కూడా అక్కడికి ఇప్పుడు పర్యటిస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా ఆ గ్రామాలకు వెళ్తానని కూడా తెలియజేశారు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ వినయ్.